నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ హర్ష సాయి మీద నార్సింగి పిఎస్ లో యువతి ఫిర్యాదు చేసింది. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని ఆ యువతి నార్సింగి పిఎస్ లో ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ కు నేరుగా అడ్వకేట్ తో సహా వెళ్లి ఫిర్యాదు చేసింది. నార్సింగి పిఎస్ లో కంప్లైంట్లు పెరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీ నుంచి. గతంలో కూడా మనం చూసాం, రాజ్ కేసుకు సంబంధించి కూడా లావణ్య నార్సింగి పిఎస్ లోనే కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత జానీ మాస్టర్ కేసు కూడా నార్సింగి పిఎస్ లో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా యూట్యూబర్ హర్ష సాయి మీద కూడా నార్సింగి పిఎస్ లోనే కేసు నమోదైంది. యాక్చువల్గా మెగా అనే సినిమాతో రాబోతున్నాడు యూట్యూబర్ హర్ష సాయి. ఆ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ బాధితురాలు. సో 2 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. 2 కోట్ల రూపాయలు తీసుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి హర్ష సాయి మోసం చేశాడని చెప్పి ఆరోపిస్తుంది. కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం హర్ష సాయి తండ్రి ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మెగా అనే సినిమా ద్వారా తనను హీరోయిన్ గా తీసుకొని హీరోయిన్ గా ఒకవైపు యాక్ట్ చేస్తూనే మరొక వైపు ప్రేమ పేరుతో వంచాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2 కోట్ల రూపాయలు తన దగ్గర నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా హర్ష సాయి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. కొంతమంది బెట్టింగ్ యాప్ను ప్రోత్సహించాడు, బెట్టింగ్ యాప్కి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ప్రమోట్ చేశాడని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన కూడా విషయం తెలుస్తుంది. దాని మీద ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాంటి ఆరోపణలు ఉన్నాయి. సో మొదటిసారి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని చెప్పి ఆ యువతి ఆరోపిస్తోంది. పిఎస్లో కేసు కూడా నమోదు చేసిన పరిస్థితుంది. సో నేరుగా అడ్వకేట్తో సహా వెళ్ళి తండ్రి కొడుకులు ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేసింది. తండ్రి మీద అలాగే హర్ష సాయి మీద ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితుంది. ప్రస్తుతం ఎఫ్ఐఆర్కి సంబంధించి అంటే ఈ కేసులో వాస్తవాలేంటో పోలీసులు ప్రస్తుతం మరింత కూపీలాగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆ యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ యువతి ఒకటే చెప్తోంది, నార్సింగి పిఎస్ లో పోలీసులను కలిసిన తర్వాత అడ్వకేట్ తో సహా కలిసి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పరిచయం అయ్యాడు. యాక్చువల్గా బిగ్ బాస్ ఫేమ్ గా తెలుస్తోంది ఈ బాధితురాలు. బిగ్ బాస్ లో ఫేమ్ వచ్చిన తర్వాత తను ఒక సినిమా అనుకున్నప్పుడు మెగా అనే సినిమాను అనౌన్స్ చేశాడు. షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. సో రెడీ టు రిలీజ్ ఉంది. సో సినిమాలోకి తీసుకునేటప్పుడే పారితోషికం అంతా మాట్లాడుకుని మీ సినిమాలో హీరోయిన్గా మీరు చేయాలి, సినిమాలో మీరు హీరోయిన్గా చేస్తే బాగుంటుందని చెప్పి ఒప్పించారు. సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. అయితే సినిమా నడుస్తున్న క్రమంలో తనను ఆ స్నేహం కాస్త ప్రేమగా మార్చి ప్రేమ పేరుతో వంచి పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతవరకు అయితే బాలేదు. కానీ 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. సో పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 కోట్ల రూపాయలు తండ్రి కొడుకులు నా దగ్గర తీసుకుని ఈ విధంగా ఇప్పుడు మోసం చేశారు. నా డబ్బులు నాకు రావాల్సిన ఉన్నాయి, మళ్ళీ మోసం కూడా ఉంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు. సో ఆ కుటుంబం ఒక ఫేక్ కుటుంబం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేరుగా అడ్వకేట్తో సహా వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో నార్సింగి పిఎస్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంత దగ్గర సంబంధంగా అవినాభావ సంబంధం ఉందేమో చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లావణ్య కేసు కావచ్చు, తర్వాత జానీ మాస్టర్ మీద నమోదైనటువంటి కేసు కావచ్చు, ఇప్పుడు ఇది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమా హీరోయిన్లుగా హర్ష సాయి ఈ బాధితురాలు చేస్తూ ఉన్నారు. 2 కోట్ల రూపాయలు ఈ దగ్గర నుంచి తీసుకున్నారు. ఆల్రెడీ బిగ్ బాస్లో ఉంది. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కేసులన్నీ కూడా ప్రస్తుతం నార్సింగి పిఎస్లో నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నమోదైన ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి స్పందన కనబరచలేదు. హర్ష సాయి కావచ్చు, హర్ష సాయికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, కానీ హర్ష సాయి తరఫున ఎవరు కూడా ఇంకా దీని మీద రియాక్షన్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మా మధ్య ప్రేమ ఉంది, పెళ్లి చేసుకుంటారని చెప్పి గతంలో కూడా చాలా వాగ్దానాలు చేశాడు హర్ష సాయి. యూట్యూబ్లో ఎంత ఫేమ్ ఉందో మనకు తెలుసు. యూట్యూబ్లో పలు వీడియోస్లో పేదవాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ డబ్బులు ఇస్తూ ఆ వీడియోలు మళ్ళీ తన ఛానల్స్లో ప్రమోట్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు యూట్యూబర్. మనకు తెలుసు యువతకి చాలా బాగా దగ్గరైనటువంటి పేరు హర్ష సాయి. హర్ష సాయి సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఇతనిలో యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇతను యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటే కనుక ఇతనికి మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే యువతలో కొంత క్రేజ్ ఉంది కాబట్టి అని చెప్పి భావించారు. ఇప్పుడు ప్రేమ పేరుతో వంచాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని చెప్పి అనగానే హర్ష సాయి కూడా ఇలాంటి వాడేనా? ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఎలాంటి వార్తలు వస్తున్నాయి మనం చూస్తున్నాం. రాజస్థానానికి సంబంధించి లావణ్య ఎలాంటి ఎలిగేషన్స్ చేస్తుందో మనం చూసాం. డెఫినెట్గా హర్ష సాయి కూడా ఈ కోవకు చెందిన వాడేనా? మహిళల్ని ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో వంచిన మనస్తత్వం ఇతని మీద ఉందా? ఇప్పుడు బెట్టింగ్ యాప్లకి ఆయన ఏ విధంగా మద్దతు తెలిపాడో దాన్ని బట్టి అర్థమవుతుంది ఇతని వ్యవహార శైలి అనేది కూడా కొంతమంది విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మహిళల విషయంలో కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చేసరికి హర్ష సాయి కూడా అలాంటి వాడే, మహిళల్ని మోసం చేసేవాడని చెప్పి కొంతమంది చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు ఈ కేసుకు సంబంధించి హర్ష సాయి తరపున ఒక్క మాట కూడా ఎవరు
రియాక్షన్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. సో భవిష్యత్తులో ఏమైనా రియాక్షన్ వస్తుందా, ఈ సాయంత్రం ఏమైనా మాట్లాడతారా, లేకపోతే రేపు ఈ 2 days లో హర్ష సాయి తరఫున ఏమైనా అడ్వకేట్ వచ్చి ముందుకు వచ్చి మాట్లాడతాడా, నేరుగా హర్ష సాయి వచ్చి ఈ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మీద ఏం చెప్తాడు? 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పి ఆరోపిస్తోంది తండ్రి కొడుకులు. మరి దీని మీద ఏం చెప్తాడో చూడాలి. మెగా అనే సినిమాతో ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా ఈమెనే తీసుకున్నారు. సో సినిమాలో ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. సినిమా సెట్స్ లో ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా, సినిమా సెట్స్ లో పెళ్లి పేరుతో మోసం చేశాడని చెప్పి ఆ యువతి చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇంకా వేరే రకమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? సో ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా నేరుగా మీడియాతో ఎక్కడ మాట్లాడలేదు. ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం, యూట్యూబర్ హర్ష సాయి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో వంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పి ఆ బాధితురాలు చెప్తుంది. ఇంకా మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఈ 2-3 సంవత్సరాల్లో తనను ఏ విధంగా వేధించాడు, ఈ 2-3 సంవత్సరాల్లో ఎలాంటి వ్యవహారాలు జరిగాయి, ఇంకా మానసికంగా శారీరకంగా ఏమైనా ఇబ్బందులకు గురి చేశాడా, మనకి జానీ మాస్టర్కి సంబంధించిన బాధితురాలు కూడా తను కంప్లైంట్ చేసే వరకు ఏం చెప్పలేదు. ఆమె ఏం చెప్తోంది, 5-6 సంవత్సరాలుగా తాను మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ నన్ను శారీరకంగా మానసికంగా తీవ్రంగా వేధించాడు, సెట్స్లోకి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో నన్ను కొట్టాడు, తిట్టాడు. భార్యాభర్తలు ఇద్దరు, జానీ మాస్టర్ ఆమె భార్య ఆయేషా అలియాస్ సుమలత, వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వచ్చి తనను కొట్టి తను పేరు మార్చుకుని మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. ఇవన్నీ ఆమె కంప్లైంట్ చేయనంత వరకు జానీ మాస్టర్ మంచివాడుగానే కనిపించాడు. ఇంకా ఈ కేసులో దర్యాప్తు జరుగుతుంది. జానీ మాస్టర్ నిజంగానే ఇవన్నీ చేశాడా, దీని వెనకాల ఎవరిదన్నా కుట్ర ఉందా లేదా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి మరికొద్ది రోజుల్లో. కానీ ఇప్పుడు ఈ బాధితురాలు హర్ష సాయికి సంబంధించినటువంటి బాధితురాలు ఇక్కడ పిఎస్లోకి వచ్చి కంప్లైంట్ చేసేంత వరకు హర్ష సాయి గురించి ఒక్కటి కూడా బయటకు రాని విషయం. సో ఇక్కడ డబ్బులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు. సో అందరికీ డబ్బులు పంచేటువంటి హర్ష సాయి, అందరికీ డబ్బులు ఇచ్చి ఆదుకునే హర్ష సాయి, చాలా మంది జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చాడు అని చెప్పబడే హర్ష సాయి 2 కోట్ల రూపాయలు ఈ మహిళ దగ్గర నుంచి తీసుకున్నాడు, మోసం చేశాడు అని వార్త రాగానే ఇది విన్నవాళ్ళు కొంతమంది షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ బాధితురాలు నేరుగా మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తుంది, మీడియా ముందుకు వచ్చి ఇంకా ఎలాంటి విషయాలు బయట పెడుతుంది, అసలు ఈ 2-3 సంవత్సరాల్లో ఎలాంటి వ్యవహారాలు జరిగాయి, ఇవన్నీ కూడా మరింత కూలంకషంగా బయటకు రావాల్సిన అవసరం ఉందని కొంతమంది చెప్తున్నారు. మరి నిజంగానే ఆ బాధితురాలకి ఇంత అన్యాయం జరిగిందా, తనను మోసం చేశాడా, ఈ 2 కోట్ల రూపాయలు కథ నిజమేనా, ఇవన్నీ కూడా బయటకు రావాల్సింది. మరి తండ్రి మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి హర్ష సాయి తండ్రి ఏమన్నా మీడియా ముందుకు వచ్చి దీని మీద ఏమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అడ్వకేట్ను ముందు పెట్టి మాట్లాడిస్తారా తెలియాల్సి ఉంది. ఎందుకంటే రాజ్ విషయంలో కూడా రాజ్ పెద్దగా 1-2 సందర్భాల్లో మాట్లాడారు తప్ప రాజ్ ఎప్పుడు కూడా ఫుల్ లెంత్గా లావణ్య చేస్తున్నటువంటి ఆరోపణలను వివరిస్తూ మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. మరి హర్ష సాయి నేరుగా మీడియా ముందుకు వచ్చి ఆ బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్, ఆ యువతి నర్సింగ్ పిఎస్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఏమన్నా మాట్లాడుతుందా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నార్సింగ్ పిఎస్లోని అన్ని కేసులు నమోదవుతున్నాయి. మరి ఈ బాధితురాలు ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఇంకా నడుస్తున్న కొద్దీ ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఇంకా ప్రతిరోజు కూడా వార్తల్లో మనం చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్లు మనం చూస్తున్నాం. ఆయన 14 రోజులు రిమాండ్కి వెళ్ళాడు, చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. ఇంకా అది టీవీ ఛానల్స్లో సోషల్ మీడియాలో కనిపిస్తుండగానే ఇప్పుడు హర్ష సాయి కేసు కూడా బయటకు రావడంతో సరికొత్త సంచలన వార్తగా ఇది మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద ఈ 2 కోట్ల రూపాయల ఆరోపణలు, పెళ్లి పేరుతో వంచాడన్న ఈ ఆరోపణల నేపథ్యంలో హర్ష సాయి ఏం చెప్తాడు, హర్ష సాయి తండ్రి ఏం చెప్తారన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది.